ఒకప్పుడు నారద మహర్షి అంతటి వాడు వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి, ఏమి స్వామి, లోకంలో జనులు నీ నామం ఒక్కసారి పలకడం కూడా కష్టమైపోయింది, ఏ కర్మాచరణ లేకుండా ఉన్నారు, ఎందుకంత బాధపడుతున్నావు, ఏమైందని అడిగాడు. నేను నీ నామం అసలు విడిచిపెట్టనే, రాత్రింబవళ్ళు కీర్తిస్తాను. నేను చెప్పింది కాదు, రామకృష్ణ పరమహంస చెప్పింది కదా. ఇవాళ ఎందుకో వారు ఎక్కువ స్ఫురణకు వచ్చారు. నేను ఎప్పుడు నామం విడిచిపెట్టను స్వామి మీది. అదిగో ఫలానా చోట చూడండి, ఆ భూలోకంలో రైతు, ఆయన వర్షం వస్తోందని పొద్దున్న స్నానం కూడా చేయకుండా పొలానికి వెళ్ళిపోయాడు. ఏదో చద్దన్నం తిన్నాడు. మధ్యలో ఎప్పుడో ఒకసారి గోవిందా అంటూ ఉంటాడు. ఎలా తరిస్తాడు, ఎలా ఇలా పాడైపోతే అన్నాడు నారదుడు. అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు, నారదాను చెప్పింది నిజం సుమా, కానీ నాకు ఎప్పటి నుంచో నేను ఒక్క విషయం అడగాలనుంది. ఏమీ లేదు, ఆయన తలుచుకుంటే ఏమవుతుంది, ఆ స్తంభం నుంచి ఆ స్తంభానికి ఒక తాడు కట్టాం, దాని మీద నడవచ్చు. నీకు నేను గిన్నె నిండా నూనె ఇస్తాను, ఒక్క చుక్క కింద పడకుండా. ఇక్కడ ఎక్కి అక్కడ వరకు నడిచి వెళ్ళు. కాలు తీసి కాలు వేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వెయ్యాలి, లేకపోతే కింద పడిపోతాడు. చేతిలో నిండా నూనె ఉన్న గిన్నె, అదెంత స్వామి. ఆ పైకి ఎక్కాడు, ఎక్కి అడుగు వేసేటప్పుడు నూనె అడిపోతుందో కాలు తడబడిపోతుందో, ఈ రెండింటి మీద దృష్టితో అవతల స్తంభం దాకా వెళ్ళి దిగిపోయే వరకు ఇంకా మళ్ళీ నారాయణ అనలేదు. కిందకి దిగిపోయిన తర్వాత నారాయణ దాటిపోయాను అన్నాడు. ఎన్ని మాటలు నా నామని చెప్పావు అన్నారు. ఏం చెప్పను, ఈ నూనె గిన్నెని కింద కాళ్ళు తడబడతాయేమో, ఇంకా నీ నామం ఎక్కడ చెప్ప. ఏమయ్యా, ఇంత మహాభక్తుడివి, ఇంత జ్ఞానివి, తాడు మీద నడవడానికి నన్ను మర్చిపోయావు. వాడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు, తెల్లవారి లేస్తే తడబాట్లే, ఎన్ని రాగద్వేషాలు, ఎన్ని కోరికలు, ఆ మనసు, విజృంభణం, సమాజం, పరిస్థితులు, వాడు తడబట్టవు. అందుకని వాడిని దొక్కినా. వాడు అన్ని కష్టాల్లో ఉండి అంత పొలం దున్నుతూ అంతమందికి అన్నం పెడుతూ రాత్రనక పగలనక వర్షంలో తేళ్లున్నాయో జిర్రులున్నాయో పావులున్నాయో నాగలట్టుకుని పొలానికి వెళ్ళి వర్షం పడుతుంటే పొలం దున్నినవాడు గోవిందా అనలేదని కోప్పన్నా. వాడు ఒక్కసారి గోవిందా అన్నా చాలయా, వాడు నాకు పరమప్రీతి పాత్రుడు అన్నాడు. గృహస్థాశ్రమంలో ఉన్న వారి యందు భగవానుడు ప్రత్యేకమైనటువంటి ప్రీతితో ఉంటాడని నాకు విశ్వాసం.